రోజునున్నటువంటి క్రైస్తవ సమాజానికి వేదాంతం ఏమన్నా ఉపయోగపడుతుందా? అసలు వేదాంతం అంటే ఏంటి? వేదాంతం యొక్క అవసరత క్రైస్తవ సంఘాలకి లేదా క్రైస్తవ విశ్వాసులకు, సేవకులకు ఎంత మట్టికి అవసరం అన్నది యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రైస్తవ విశ్వాస సందేశాలు వింటున్న ప్రతి ఒక్క సహోదరికి సహోదరునికి నా నుండి తెలియజేసేటువంటి ఒక మాట. బైబిల్ని మరింత లోతైనటువంటి విశ్వాసంలోనికి మనం అర్థం చేసుకోవాలి అంటే వేదాంతము అనేది మనకు అర్థం కావాలి. వేదాంతము అంటే అదేదో బైబిల్కి సంబంధం లేని భాష్యం కాదు. పరిస్థితులు, చరిత్రను, లేఖనాలలో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యాలను అర్థం చేసుకునే రీతిలో థియాలజీ అనేది రూపొందించబడుతుంది. ఆయా కాలాలలో ఆయా సందర్భాలను బట్టి థియాలజీ అనేది, వేదాంతము అనేది తన రూపాన్ని మరింత రూపాంతర చెందుతూనే వస్తుంది. థియాలజీ అనేది మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున సత్యం ఏంటనేది తెలుసుకోవాలి, బైబిల్ వాక్యాలు లోతైన అవగాహన పెంచుకోవాలి. వేదాంతము అని అన్నప్పుడు ఇది గ్రీకు పదం నుంచి తీసుకోబడింది. థియాలజీ అన్నప్పుడు ఇది రెండు పదాల కలయిక, థియోస్ అండ్ లోగోస్. థియోస్ అంటే దేవుడు, గాడ్ అని అర్థం. లోగోస్ అంటే ద వర్డ్, వాక్కు లేదా మాట అని అర్థం. ఈ రెండిటి పదాల కలయికనే థియాలజీ అని అంటారు. దైవ వాక్కులు, దేవుని యొక్క మాటలు, దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు, దేవుడు ఎవరు అనే దానిని తెలియజేస్తుంది. దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, దైవ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దేవుని యొక్క గ్రంథాన్ని ఏ విధంగా పరిశీలన చేయాలి, అది విశ్వాస సంబంధమైనటువంటి కోణంలో, అంటే విశ్వాసంతో దానిని ఏ విధంగా మనము పరిశీలన చేయాలనేది నేర్పిస్తూ ఉంటుంది. ఈ థియాలజీ అనేది ప్రధానంగా 4 విషయాలు ఇందులో నిగూఢం చేయబడి ఉంటాయి. మొదటిది స్క్రిప్చర్, బైబిల్ ఆధారంగా ఈ యొక్క దైవ వాక్కులను పరిశీలించడం. దైవత్వము అని అన్నప్పుడు, స్క్రిప్చర్ అని అన్నప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్, పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలని మనం అర్థం చేసుకునే కోణంలో ఈ థియాలజీ అనేది ముందుకు కొనసాగుతుంది. ట్రెడిషన్, చర్చి యొక్క, సంఘం యొక్క సాంప్రదాయాలను, క్రైస్తవ విశ్వాసాలను, సాంప్రదాయాలను అర్థం చేసుకుంటూ ఈ యొక్క బిబ్లికల్ అండర్స్టాండింగ్ అనేది మనం చేసుకోవాలి. మూడవది రీజనింగ్, తార్కికం అని అంటారు. మరియు మానవ యొక్క ఆలోచన శక్తిని మనము పెంపొందించి మన యొక్క ప్రమేయంతో దేవుని గురించినటువంటి అవగాహన చేసుకుంటూ ఆయన సృష్టి నిర్మాణాన్ని, సృష్టి కొనసాగింపుని, దేవుడు ఈ యొక్క సృష్టిలో ఏమై ఉన్నాడు అనే దానిని తెలుసుకోవడాన్ని రీజన్ అంటాం. అండ్ ఎక్స్పీరియన్స్, అనుభవంతో కూడినటువంటి భాగం అనుభవము. ఈ అనుభవం అనేది సమాజంలో ఉన్నటువంటి నైతిక, సామాజిక పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. థియాలజీ అన్నప్పుడు ఈ 4 విషయాలు, స్క్రిప్చర్, ట్రెడిషన్, రీజన్ అండ్ ఎక్స్పీరియన్స్, ఈ 4 విషయాల్ని మనము ఐక్యము చేసి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు మనము లోతైనటువంటి విషయాలను, భావాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతి దేశంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ ఈ యొక్క క్రిస్టియానిటీ అనేది, క్రీస్తుని అనుసరించేటువంటి విశ్వాసులు ఉంచబడ్డారు. అలాంటప్పుడు క్రిస్టియానిటీ ప్లస్ ట్రెడిషన్ అండ్ కల్చర్, ఈ రెండు కూడా క్రైస్తవ విశ్వాసంతో ఏకమవుతాయని మనం గమనించుకోవాలి. క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నవారు వారి యొక్క ప్రాంతము, భాష, సాంప్రదాయాన్ని కూడా తమ యొక్క విశ్వాసములో అవి జోడించాల్సిన అవసరత ఉన్నది. ఈ యొక్క ఇండియాలో కూడా ఈ రోజున మనము భారతదేశంలో క్రైస్తవ పరిచర్య అనేది ఎన్ని ప్రిస్క్రిప్షన్స్, శ్రమలు అనేవి ఎదుర్కొంటుందో మనం చూస్తున్నాం. అయితే ఎందుకు అని మనం గనక బిహైండ్ ఆఫ్ ది ట్రూత్, మనము వెనుకున్నటువంటి సత్యాలను గనక గమనిస్తే, పరిస్థితులను అర్థం చేసుకోకుండా క్రైస్తవ మినిస్ట్రీ అనేది మనం కొనసాగించడము, సమాజాన్ని అర్థం చేసుకోకుండా సత్యాన్ని బోధించడము,
పరిస్థితులు, సమయము, సమాజము అనే వాటిని మనం అర్థం చేసుకోకుండానే ముందుకు నడవడం అనేది ఎంతో మనం చూస్తున్నాం. ఈ రోజున శ్రమలు, మత వ్యతిరేకత, ఈ యొక్క రిలీజియన్కి మధ్య ఉన్న అన్బ్యాలెన్సింగ్ సెన్సివిటీ, ఇవన్నీ కూడా చాలా శ్రమలకి గురి అవుతున్నాం క్రైస్తవులు. అందుకే ఈ రోజున థియాలజీ అన్నది సంఘానికి ఎంతో అవసరం. ప్రస్తుత సమాజ పరిస్థితులను అర్థం చేసుకోవాలి అంటే, వాక్యం స్పష్టంగా అర్థం కావాలి అంటే థియాలజీ అనేది మనకు ఎంతో అవసరం. మనం తెలుసుకోవాలి, మన ఇంటిని, మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క సంఘాన్ని మనము మరింత విశ్వాసంలో బలపరుచుకోవాలి. అది ఎలాగా అంటే వెలిచూపు వలన కాదు, విశ్వాసమును బట్టి మరింత లోతైనటువంటి నడవడిక క్రైస్తవత్వంలో అవసరం. అట్టి విధానంలో మీరందరూ ఉంటారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.